ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు, ఘనతయు, ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయం మనం ఇలాగ కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి గాను దేవుడు ఎంతగానో మనకు కృప చూపి ఉన్నారు. సంతోషం. నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము ఆదికాండము 42వ అధ్యాయం 26 నుండి 38 వరకున్న ఒకే సందర్భాన్ని ఈ దినాన మనము ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు వాక్యపు అంశం, గోనెలలో ఉన్న రూకల మూట ఎవరిది? దేవునికి స్తోత్రం. ప్రియులారా, మూల వాక్యం కొరకైన భాగం 35. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. మీ దీవెన ఆశీర్వాదం దయచేసి మేలు చేతయు నింపి నడిపించండి. ఆశ్చర్యకరమైన మీ కృపా, కాపుదల, కనికరమును విస్తరింపచేయండి. మీ అదృశ్యమైన అభిషేకాస్తం మా అందరికీ తోడై ఉండునుగాక. మేలుతో నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ వచనాలలో దగ్గరగా 12-13 ఈ వచనాలలో జరిగిన సందర్భం ఏంటంటే, యాకోబు కుమారులు ఐగుప్తు దేశంలో ధాన్యాన్ని కొనడానికి వెళ్ళారు. వెళ్ళి ఉన్నప్పుడు అక్కడ యోసేపు ఏం చేశాడంటే, ఎవరి రూకలను వారి గోనెలలోనే పెట్టి ధాన్యంతో నింపి పంపించేశాడు. వారు తిరిగి ప్రయాణమే వెళ్ళిపోతున్నారు. మార్గమధ్యంలో ఒక వ్యక్తి తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనెని విప్పాడు. అతని రూకల మూట అతని గోనె మూతిలో ఉంది. అప్పుడు అతడు భయపడి, ఇదిగో నా రూకల మూట నా గోనె సంచిలోనే ఉన్నదని చెప్పారు. ఇదేంటి ఎలా జరిగింది అనుకుని వాళ్ళు కలవరపడ్డారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వారు ఎవరి గోనెలు వారు విప్పితే ఆ 10 మందిలో, ఆ 9 మందిలో ఎవరి మూట వారి గోనెలోనుంది. అది వాళ్ళ తండ్రి కూడా చూశాడు. భయం కలిగింది. ఏంటి ఇలా జరిగింది? దేవుడు ఎందుకు ఇలా మనల్ని నడిపిస్తున్నాడంటూ వాళ్ళు కలవరపడ్డారు. అంత మాత్రమే కాదు, యాకోబు అయితే, ఇదిగో అవసాన కాలంలో నాకు ఇలాంటి దుఃఖాన్ని మీరు ఎందుకు కలగజేశారంటూ యాకోబు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇది జరిగినటువంటి విషయం. దుఃఖంతోనే నేను మృతుల లోకానికి దిగేటట్లుగా చేస్తున్నారని యాకోబు బాధపడుతున్నాడు. పిల్లరా, ఇది ఈ వచనాలలో జరిగినటువంటి సందర్భం. అయితే దీన్ని అక్షరార్థంగాను ఆధ్యాత్మికంగా కూడా మనము
ధ్యానం చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రధానోపాధ్యాయుడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఆ గోనెలలో మూడు వస్తువులు ఉన్నాయి. ఒకటి, మనుషులు తినే ఆహారం ఉంది. 2, పశువులు తినే ఆహారం ఉంది. 3, వెండి రూకలు ఉన్నాయి. ప్రియులారా, మనుషులు తినే ఆహారం ఆ గోనెలోనే ఉంది. పశువులు తినే ఆహారం ఆ గోనెలోనే ఉంది. ఐగుప్తు దేశాన్ని శాసిస్తున్నటువంటి ఐగుప్తు రాజైన యోసేపునకు అందవలసినటువంటి వెండి రూకలు అందులోనే ఉన్నాయి. ప్రియులారా, వెండి విమోచనమునకు గుర్తు అని లేఖనంలో మనము అందరము ఎరిగి ఉన్నవారమే. వెండి విమోచనమునకు గుర్తు. అయితే జరిగినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు యోసేపునకు ఆ వెండి రూకలు ఇవ్వాలని వారు తెచ్చారు. అయితే యోసేపు వెండి రూకలను వారి గోనె మూతిలోనే పెట్టేశాడు. ఇప్పుడు ఆ వెండి రూకలు ఎవరివి? ప్రియులారా, మీకు అనుకూలమైతే కామెంట్ సెక్షన్లో యోసేపు అయితే 1 అని, యోసేపు యొక్క అన్నలవి అయితే 2 అని, ఐగుప్తు రాజుదైతే 3 అని పెట్టండి. స్తోత్రం. ఇక్కడ విషయం ఏంటంటే, ఆధ్యాత్మికంగా దీన్ని మనం పోలుస్తున్నాం. ప్రియులారా, ఇప్పుడు ఆ గోనెలో 3 ఉన్నాయి. ఈరోజు మానవ శరీరంలో కూడా 3 భాగాలు ఉన్నాయి. 1 శరీరము, 2 ప్రాణము, 3 ఆత్మ. గమనించాలి, ఈ రూకలు ఎవరివి అనేసరికి మనకు ఎవరివి అనేవి వర్తమాన ముగింపులు మనకు గ్రహింపులోకి వస్తాం. ప్రియులారా, ఇప్పుడు శరీరంలో 3 భాగాలు ఉన్నట్లుగా గోనెలో 3 పదార్థాలు ఉన్నాయి. 1 మనుషులు తినే ఆహారం, 2 పశువులు తినే ఆహారం, 3 వెండి విమోచనానికి గుర్తు. ప్రియులారా, చూడండి, ఆ రూకలు మరి ఏం చేశారు వీళ్ళు అంటే, 43వ అధ్యాయం 12వ వచనాన్ని మనం గమనించినప్పుడు, అలాగనే 23వ వచనాన్ని గమనించినప్పుడు యోసేపు అంటాడు 23, అందుకతడు, మీకు క్షేమము కలుగునుగాక, భయపడకుడి, మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను, మీ రూకలు నాకు ముట్టినవి అంటున్నారు. అంటే ఇప్పుడు ఆ రూకలు ఎవరివి అంటే, అవి నాకు ముట్టినవి, ఇవి దేవుడు మీకు ఇచ్చాడు అంటున్నారు. మీరు ఏదైతే నాకు ఇవ్వాలనుకుంటున్నారో అవి నాకు ముట్టినవి అన్నాడు. తర్వాత ఏమంటున్నారు, గోనెలలో ఉన్నవి దేవుడు మీకు ఇచ్చారు అన్నాడు. 12వ వచనాన్ని మనం చూసినప్పుడు, యాకోబు తన కుమారులతో అంటున్నారు, అయ్యా, మీరు రెట్టింపు రూకలు తీసుకువెళ్ళి మరి ఆ యొక్క ఐగుప్తు రాజునకు ఇవ్వండి అని చెప్పాడు. పిల్లరా, వీటన్నిటిని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు ఏంటంటే, అవి ఐగుప్తు రాజునకు చెందినవే. దేవునికి స్తోత్రం. ఆ ఐగుప్తు రాజు ఎవరు? యోసేపు. హల్లెలూయా, యోసేపు. ఇప్పుడు నా మాట వినాలి. ఈరోజు మానవ శరీరము కానీ, ప్రాణము కానీ, ఆత్మ కానీ దేవుడిచ్చాడు మనకు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అన్నారు. యోసేపు కూడా అంటారు, ఆ రూకలను దేవుడు మీకు ఇచ్చారు అన్నారు. నిజమే, మానవునిలో, నాలో, నీలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపం, దేవుడిచ్చిన ఆత్మ. దేవుడు ఇచ్చిన ఆత్మ మరలా తిరిగి దేవునికే మనం అప్పగించాలి. ప్రియులారా, అయితే విషయం ఏంటో తెలుసా, ఆ గోనులో 3 పదార్థములు ఉన్నట్లుగా శరీరంలో, మన మానవ దేహంలో శరీరము, ప్రాణము, ఆత్మ ఉన్నాయి. అయితే ఐగుప్తు రాజైన యోసేపునకు ఇవ్వవలసిన ధనం వాళ్ళు తెచ్చుకున్నవి మరలా తిరిగి ఆ రాజునకు అప్పగించారు.
రాజునకు అప్పగించేశారు. ప్రియులారా, అలాగుననే మన జీవితంలో కూడా దేవుడు ఇచ్చిన ఈ ఆత్మ పరిశుద్ధాత్మతో లీనమై పరిశుద్ధపరచబడి పవిత్రీకరణ శుద్ధి పొంది పరమాత్మునిలో ఒకటవ్వాలి. ఆమేన్. యోసేపు ఇచ్చిన రోకలను తిరిగి వాళ్ళు తీసుకువెళ్ళారు. రాజుగారు మీరు ఇచ్చినవి మీరు తీసుకోండి అంటారు. దేవుడిచ్చినవండి అవి. ప్రియులారా, ఈరోజు నాలో ఉన్న ఆత్మ దేవుడిచ్చినది, నీలో ఉన్న ఆత్మ దేవుడిచ్చినది. ఈ ఆత్మకు దేవుడు కావాలి, ఈ ఆత్మకు దేవుని వాక్యం కావాలి. ఆనాడు యోసేపు అన్నలకు తన తండ్రి అయిన యాకోబు అంటాడు, మీరు రెట్టింపుగా తీసుకువెళ్ళి ఆ మనిషినికి ఇవ్వండి, శ్రేష్టమైనటువంటి ఈ దేశమందు ప్రసిద్ధములైనటువంటి కానుకలను ఇవ్వండి అన్నాడు. ప్రియులారా, అలాగే దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆత్మ మరలా తిరిగి ఆయన నిత్య రాజ్యానికి వెళ్ళాలి. ఆయన చేతులకు మనల్ని మనం అప్పగించుకోవాలి. అంత మాత్రమే కాదు, మనం ఒక్కరమే కాదు పిల్లరా, మనతో కూడా అనేకులను ప్రభువు యొద్దకు మనము నడిపించాలి. దేవునికి స్తోత్రం. ఆనాడు యోసేపు యొక్క అన్నలు రెట్టింపు రోకలను తీసుకువెళ్ళి ఇవ్వడానికి ఇష్టపడ్డారంట. అవును, ఈరోజు నీవు నేను కూడా ఈ లోకానికి పంపించబడి నిజదేవుని తెలుసుకున్నాము. ఆ నిజదేవుని తెలుసుకొనిన తరువాత మనం ఒక్కరమే కాదు దేవుని రాజ్యం వెళ్ళవలసింది. మనతో కూడా మరికొందరిని, మనతో కూడా ఓ ప్రాంతాన్ని, మనతో కూడా పట్టణాన్ని, ఓ సమూహాన్ని మనం ప్రభు ఎదుట నిలవబెట్టవలసిన వారమునై ఉన్నాం. ఆమేన్. ప్రియులారా, అలాగున యోసేపు తన అన్నలు యోసేపు ఎదుట నిలవబడినప్పుడు యోసేపు ఏమన్నాడు, ఇంకా కరువు సంవత్సరాలు కొన్ని ఉన్నాయి గనక మనకి మిగిలిన వారందరినీ తీసుకొచ్చేయండి, గోషేనులో మీరు క్షేమం పొందుతారని చెప్పాడు. ఆత్మీయులారా, నిజమే, గోషేనులో ఏ తెగులు వారికి రాలేదు. ఐగుప్తులో అనేకులు చనిపోయారు, కానీ ఐగుప్తులో ఉన్న గోషేనులో ఏ ఒక్కరూ మరణించలేదు. పిల్లరా, గోషేను ఒక పరమునకు సాదృశ్యంగా ఉంది. ఆ సంచిలో ఉన్న 3 భాగాలు శరీరము, ప్రాణము, ఆత్మ. దేవుడిచ్చిన ఆత్మను తిరిగి మనం ప్రభువునకు అప్పగించాలి. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి మహిమ పొందండి. యేసు నామమున ఆమేన్.